నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే యువగలంతో ప్రజా ఆమోదాన్ని పూర్తి స్థాయిలో పొందినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకప్పుడు ఇదే మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ని అందరూ పప్పుగా అభివర్ణించారు. కానీ ఇవాళ నిప్పుగా ఆయన తనకు తాను ప్రూవ్ చేసుకుంటూ ఎక్కడ తెలుగు వాళ్ళకి ఇబ్బంది అన్నా కూడా ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది అన్నా నేను ఉన్నానంటూ కూడా అండగా నిలబడే ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నారు. మరోవైపు తాజాగా నేపాల్ నుంచి అక్కడ చిక్కున్నటువంటి 217 మంది ప్రయాణికుల్ని భారత్కి సేఫ్గా తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాలన్నీ ఇవాళ నారా లోకేష్ని పెద్ద ఎత్తున ఇవాళ కృతజ్ఞతలు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇంకొక వైపు చూసుకుంటే రాజకీయంగా కూడా ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామిగా టీడీపీ ఉన్నటువంటి తరుణంలో ఆయన పెట్టుబడులను ఆకర్షిస్తున్నటువంటి విధానం తీసుకున్నా, లేదు అంటే రాజకీయంగా ఆయన తన వారసత్వాన్ని అంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్డీఏలో కీలకంగా చక్రం తిప్పుతున్నటువంటి నేపథ్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నిజంగానే నారా లోకేష్ నిప్పు కణికగా ఇవాళ దేశం ముందు అవతరిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు నారా లోకేష్ భవిష్యత్ వ్యూహాలు ఏంటి, ఆయన రాజకీయంగా భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఆయన అనుకున్నట్టుగా పెట్టుబడులకి అట్లాగే కాంపిటీషన్ ఇప్పుడు ఒకవైపు తమిళనాడు మరోవైపు కర్ణాటక ఇట్లా సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆంధ్రాని టాప్గా తీసుకెళ్లేందుకు నారా లోకేష్ కృషి ఏ విధంగా ఉంది మాట్లాడదాం. మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే రాజు. సార్, నారా లోకేష్ విషయం మనం చాలా సేపు మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి, ఆయన చేసినటువంటి ఘనత అంతా చెప్పుకుంటే. కానీ ఉన్నటువంటి షార్ట్ టైంలో ఆయన ఈ మధ్య కాలంలో కొంత ఆయన మోడ్ ఆఫ్ వర్క్ చాలా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షించడం, అట్లాగే హెచ్ఆర్డీ మినిస్టర్గా రీసెంట్గా తెలుగు ప్రయాణికులు చిక్కున్నటువంటి వాళ్ళ ఏపీకి సేఫ్గా తీసుకురావడం, మరోవైపు ఎన్డీఏ వ్యవహారం, ఇవంతా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఆయన స్టైల్ ఆఫ్ వర్క్ చూసిన తర్వాత? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో యువకుడుగా ఉండి తక్కువ టైంలో పరిపక్వత కలిగిన రాజకీయ నాయకుడుగా మారిన ఒక వ్యక్తి పేరు చెప్పవలసి వస్తే నారా లోకేష్. ఎందుకు అనేది మనం విశ్లేషణ చేద్దాం. ఈ వ్యక్తి ఎందుకు, కొంతమంది ఇంతకుముందు మీరు ప్రస్తావించారు పప్పులా అని తిట్టిన లేదా విమర్శించిన వాళ్ళు ఈరోజు లోకేష్ పేరు చెప్పినా, రెడ్ పేరు చెప్పినా కూడా వణికిపోయే పరిస్థితి. ఆ పరిస్థితికి వచ్చే విధంగా ఎదగటం అనేది నారా లోకేష్ను అభినందించవలసిన అంశం. ఎందుకు అనేది మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఏ నాయకుడికైనా ఉండవలసిన లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే లెర్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఎగ్జాక్ట్లీ. అందులో భాగంగానే ఈయనకి భాష మీద పట్టు లేదు, భాష రాదు, మాట్లాడలేకపోతున్నాడు సరిగా అన్న ఒక అపవాదు నుంచి అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఇంప్రూవ్ చేసుకున్నాడు. నంబర్ 1. నంబర్ 2, ఏ నాయకుడికైనా కావాల్సింది ప్రజలతో మంచి కనెక్టివిటీ, సంబంధ బాంధవ్యాలు. అంటే దానికి నిదర్శనం, దానికి క్వాలిటీ నేర్చుకుందో యువగళం పాదయాత్ర ద్వారా ఒకటైతే, కార్యకర్తలు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పరామర్శ పేరుతో రచ్చ రచ్చ చేసేసి కారు కింద నిమ్మకాయ నలిపినట్టుగా వ్యక్తుల్ని నలిపే రాజకీయ నాయకులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే పరామర్శించి పబ్లిసిటీ లేకుండా వాళ్ళ సమస్యల్ని తీర్చడంలో చాలా సందర్భాల్లో మనం గమనించాం. అది ఫైనాన్షియల్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేదన కావచ్చు. టీడీపీ కార్యకర్తలు గతంలోనే ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టినటువంటి అదే అంటే కార్యకర్తలకు కనెక్ట్ అవ్వటం, ప్రజలకు కనెక్ట్ అవ్వటం, సమస్యల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం, ఇదొక లక్షణం. రెండోది లీడర్షిప్ లక్షణం. లీడర్షిప్ లక్షణంలో ఇంకొకటి మనం గమనించాలో చెప్పుకోవాలంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటైజేషన్. ఈ అంశాలు క్వాలిటీస్ ఉన్నవాడు లీడర్ అవుతాడు. ఈయన డెవలప్ చేసుకున్న అంశాల్లో ఇదొకటి. ప్రయారిటైజేషన్ అని ఎందుకన్నానంటే సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అతి ప్రతిష్టాత్మకంగా కూటమి వాళ్ళు నిర్వహించిన భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంటే ఇక్కడ క్రైసిస్ ఉన్నప్పుడు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వెనక్కి తీసుకురావటంలో రియల్ టైం గవర్నెన్స్ దగ్గర ఫుల్ టైం వాళ్ళతో మాట్లాడుతూ భరోసా నింపి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని సక్సెస్ఫుల్గా వెనక్కి తీసుకురావటంలో సక్సెస్ అయ్యాడు. అంటే అది క్రైసిస్ మేనేజ్మెంట్. ఇంకొకటి ప్రయారిటైజేషన్. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ అటెండ్ కాలా. సో ఈ విధంగా అతను చాణక్యం ప్రదర్శించారని చెప్పొచ్చు. ఇంకో అది కూడా బాస్ ఆదేశాలతోటి ఆయన నేర్పిన విద్య డెవలప్ చేసుకోవటంలో కూడా ఒక స్కిల్. తండ్రి గ్రూమ్ చేస్తున్నాడు, ఈయన ఎదుగుతున్నాడు. ఇంకొక అంశం మనం ప్రస్తావన తీసుకుంటే భారతదేశ ప్రధానమంత్రి ఎప్పుడు ఎవరికి ఇవ్వనంత టైం లోకేష్ వాళ్ళ ఫ్యామిలీకి 2.5 గంటలు స్పేర్ చేయటం అనేది అది అప్పట్లో చర్చించుకున్న అంశం. రెండో అంశం, ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్గా ఢిల్లీ వెళ్ళటం, కేంద్ర మంత్రులను కలవటం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సమీకరణలో సక్సెస్ అవటం.
సక్సెస్ అవటం. ఇంకొక అంశం చూసినట్లయితే ప్రధానమంత్రిని ఫ్రీక్వెంట్గా కలవటం. వీటన్నిటిని చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ ఈ ఢిల్లీ లెవెల్లో ఇట్లా చక్రం తిప్పారు. కానీ పార్లమెంటు సమావేశాల సందర్భంగా కూడా ఎంపీలకు కూడా దిశానిర్దేశం పాయింట్ అదే. సో వీటన్నిటి ఢిల్లీలో ఇవన్నీ తిప్పిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంటే దాన్ని ఇప్పుడు ఈయన చాకచక్యంగా అదంతా తిప్పడంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో సక్సెస్ అయ్యారో ఇప్పుడు ఆ దిశగా ఈయన అందిపుచ్చుకొని ఢిల్లీ లెవెల్లో అన్ని తిప్పుతా ఉన్నాడు. ఒకటి. రెండోది పార్టీని శ్రేణుల్ని చూసుకుంటా ఉన్నారు. మూడోది ఈయన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు కానీ మార్పులు కానీ గతంలో మనం చూసాం. విద్యార్థులకు ఇచ్చే అదేది బ్యాగుల మీద రంగులు వేయటం, పేర్లు వేయటం, మరి స్కూల్స్ అన్నిటికీ పార్టీ కలర్స్ వేయటం, అది విద్యా వ్యవస్థను డెవలప్ చేశామని గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసుకుంటే విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పులను తీసుకొచ్చి పాస్ పర్సంటేజ్ని పెంచడమే కాకుండా విద్యార్థులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఫుల్ఫిల్ చేయడంలో ఈయన వినూత్నమైన ఒక యువ నాయకత్వం సక్సెస్ అయిన మాట నిజం. రెండో అంశం మనం చూసినట్టయితే పార్టీని కంట్రోల్లోకి తీసుకొని దాని విధంగా జనంలోకి వెళ్ళటం. తర్వాత ఈ రాజకీయంగా మిగతా అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా సమన్వయంగా చేసుకుంటూ ముందుకెళ్ళటం. ఇవన్నీ చూసినట్టయితే ఒక పరిపక్వత, ఒక మెచ్యూరిటీ, ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవటం, ప్రజల్లో సక్సెస్ఫుల్ అనే ఒక బ్రాండ్ డెవలప్ చేసుకోవటం, ఫ్యూచర్ లీడర్గా ఎవరు అంటే నారా లోకేష్ అని పబ్లిక్ నుంచి వచ్చే విధంగా డెవలప్ చేసుకోవటం. కానీ ఎక్కడైతే మంగళగిరిలో ఉన్నారో అదే మంగళగిరిలో మళ్ళీ సూపర్ సక్సెస్ గా ముందుకు తీసుకెళ్తా. అక్కడ ఉన్నటువంటి అసలు మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే అత్యధిక మెజారిటీతో గెలవటం అనేది లెసన్స్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఈ విధమైన క్వాలిటీస్ నేను అనేది అక్కడ నియోజకవర్గ ప్రజలను కూడా ప్రతి వారం కలవటం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ప్రతి వారం కలవటమే కాదు, మంగళగిరి శారీస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం. ఎందుకంటే ఆ ప్రాంతానికి అది చాలా అవసరం కాబట్టి. ఇట్లా ఏ ప్రాంతం తీసుకున్నా కూడా దాని మీద పెట్టడం ఒకటైతే, పెట్టుబడుల ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించటంలో విదేశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రజెంటేషన్స్ ఇచ్చి అట్రాక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అంటే 1 సంవత్సరం కాలంలో 10 లక్షల కోట్లు పెట్టుబడి రావటంలో లోకేష్ గారి పాత్ర ఉన్నమాట వాస్తవం. అందరిది ఉంది, చంద్రబాబు నాయుడు గారిది కూడా ఉంది, లేదని అనట్లా. కానీ ఈయన కూడా ఆ పాత్ర పోషించి డెవలప్ అవుతూ ఉన్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించడంలో ఈయన రోల్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతూ వస్తే కర్ణాటక కానీ పక్కన ఉన్నటువంటి తమిళనాడు కాంపిటీషన్ చాలా సీరియస్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మరోవైపు ఏరోస్పేస్ ఇండస్ట్రీలో కూడా మొన్న రీసెంట్గా కర్ణాటక అది లాస్ అయితే అది ఏపీ క్యాచ్ చేసుకుంది. చాలా సందర్భాలు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, భారీ ఇన్వెస్ట్మెంట్స్ బీపీసీఎల్ లాంటి సంస్థలు కావచ్చు, రిలయన్స్ కావచ్చు, చాలా భారీ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఆలోచించినట్టయితే ఇంత పెద్ద ఎత్తున ఇంతకుముందు ఎప్పుడు పెట్టుబడులు రాలే. రెండో అంశం ఏంటంటే ఈయన ఐటీ ఎక్స్పర్ట్ కాబట్టి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ వైజాగ్ తీసుకెళ్లటంలో కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు వైజాగ్లో ల్యాండ్ అవుతా ఉన్నాయి, ఐటీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ విధంగా సమతుల్యాన్ని పాటిస్తూ రాయలసీమ ప్రాంతాన్ని కూడా ఒక పక్కన డెవలప్మెంట్కి ఫోకస్ చేస్తూ ఇండస్ట్రీస్ తీసుకురావటంలో ఇది జీడిపి పెరిగే విధంగా వచ్చిన సంవత్సర కాలంలో జిఎస్డిపి కానీ జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ పెరగటంలో నారా లోకేష్ గారు మంచి కీలకమైన పాత్ర పోషించారు, తండ్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ. రెండో అంశం, ప్రతిపక్ష వాళ్ళని లేదా అపోజిషన్ లీడర్స్ని, ప్రత్యర్థుల్ని ఈయన వదిలే బాణాలు కూడా ఘాటుగా వదిలేంత స్థాయికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ముందుకెళ్తున్న సందర్భం మనం చూసాం. కానీ ప్రతి విషయంలో కూడా లోకేష్ గారు తనదైనటువంటి మార్క్ అయితే తన మార్క్ బ్రాండ్ వేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈరోజు నేను ఇందాకే చెప్పాను, రెడ్ పేరు చెప్పినా లోకేష్ పేరు చెప్పినా భయపడే స్థాయికి వెళ్ళాడు. అంటే దిస్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ యువ నాయకత్వం అనేది ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే నారా లోకేష్ చెప్పవచ్చు. కానీ మీరు అంటున్నారు రెడ్ పేరు చెప్తే భయపడతారు, కానీ టీడీపీ నాయకులు ఎవరు కూడా రెడ్ బుక్ అనేది కొట్టి పారేస్తారు. అంటే వాళ్ళు చేసినటువంటి నేరాలు కనిపిస్తున్నారు, రెడ్ బుక్ ఎక్కడ లేదు అని చెప్తున్నారు కదా. అదే వాళ్ళ భాషలో రెడ్ బుక్ అంటే ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వాళ్ళని సక్రమంగా చట్ట పరిధిలో శిక్ష పడేటట్టు చేయటమే రెడ్ బుక్ అనేది. అది దాని మీనింగ్ అది. సో అందులో ఇబ్బంది పడే అంశం లేదు. ఇప్పుడు ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లో ఆదరణ కోల్పోతుంటే మరి లోకేష్ నాయకత్వం జనంలో ఆదరణ పెంచే విధంగా చేయటం, కనెక్టివిటీ ఎక్కువ ఏర్పాటు చేసుకోవడం. మరి ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఒక దగ్గర ఒక విలేజ్లో ఏదో విశేషమైన సేవలు అందిస్తే ఇంటికి పిలిచి ఆమెను సన్మానించారు. అంటే అంత గుర్తించటం,
అంటే ఎవరైతే ప్రజలకి చేరువవుతున్నారో గుర్తించడం. రెండో అంశం, ఎవరైతే పార్టీ నాయకులు కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తగిన విధంగా అప్రాప్రియేట్గా క్లాసులు తీసుకోవటం, కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది కూడా ఒక పక్కన చేస్తూ సక్సెస్కి మారుపేరు లోకేష్ అన్న విధంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు తండ్రి అడుగు జాడల్లో అని మనం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద నారా లోకేష్ గారు ప్రతి రంగంలో ఒకవైపు మంత్రిగా, మరోవైపు ఉద్యోగ అట్లాగే యువతకు కల్పించే కల్పనలో కానీ, లేకుంటే పెట్టుబడులు ఆకర్షించే విధంగా కానీ, లేకుంటే రాజకీయంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏలో కానీ, ఇట్లా ఎక్కడ చూసినా ఈవెన్ ప్రతిపక్షాలని గ్రిల్ చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, మొత్తం ప్రతి అంశంలో కూడా నారా లోకేష్ గారు తందైనటువంటి మార్క్ వేస్తూ నిజంగానే తండ్రికి తగ్గ తనయగా ఇప్పుడు నారా లోకేష్ ఒక నిప్పు కనికలాగా ఇవాళ దేశం ముందు ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనకు అనేక ఘటనలు చూస్తే అర్థమవుతుంది. సో మీరు కూడా నారా లోకేష్ గారి పైన, ఆయన నాయకత్వ పటిమ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.